26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సహాయాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కుటుంబ పరంగా వివిధ రూపాల్లో ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తొలగించుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వారు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి చక్కని ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. శారీరక, మానసికమైనటువంటి ఒత్తిళ్లు తగ్గిపోతాయి. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. మిథున రాశి వారు వ్యాపార రంగంలో మంచి అనుకూలతలు పొందుతుంటారు. ఊహించినటువంటి లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరంగా పై అధికారులతో పలు కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతత కలిసి వస్తుంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ మధురాష్టకమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతూ ఉంటుంది. అపోహలు, అలసటలు పూర్తిగా నివారణ అవుతుంటాయి. అలాగే స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం కొన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఆనందలహరి స్తోత్రమును పారాయణ చేయండి. సింహరాశి వారు ఈరోజు చేపట్టినటువంటి పనులు కొంత స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని పూర్తి చేసుకుంటారు. కార్యాలయాల్లో సహోద్యోగుల యొక్క సహకారం చాలా ఉపయోగపడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. స్త్రీలు మీకు అన్ని రకాలుగా సహకరిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని ఈ రోజు నిరంతరం జపం చేస్తూ ఉండండి. కన్యారాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి పలు రకాల కీలకమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు. అధికారిక పరమైనటువంటి సమావేశాల్లో పాల్గొంటారు. శుభవార్తలు ఆనందాన్నిస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు పాత బాకీలను వసూలు చేసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో నూతన పరిచయాలు కూడా కలుగుతూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు పలు రకాల మార్పులు, చేర్పులతో కూడినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆనందదాయకమైనటువంటి అనుకూలతలు పొందుతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విజయాలు కూడా సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వారు పలు రకాల విమర్శలను అధిగమించాలి. నిజాయితీతో వ్యవహరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. సమయపాలన పాటించండి. ఉద్యోగంలో క్రమశిక్షణ చక్కని శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించి పానకమును నివేదన చేయండి.
మకర రాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలుంటాయి. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సూచనలు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందుతూ ఉంటారు. విలువైనటువంటి సమయాలను చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా పనిచేస్తూ వెళ్ళాలి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. శారీరకంగా మానసికంగా కొంత నీరసంగా కనిపిస్తూ ఉంటారు. ప్రశాంతతమైనటువంటి చక్కని అనుకూలతల కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు తాము అనుకున్న చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. వస్త్రపరమైనటువంటి లాభాలు ఉంటుంటాయి. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవాలతో కూడిన పదవులు కూడా లభిస్తూ ఉంటాయి. అధికారిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్త స్తోత్రమును పారాయణం చేయటం, స్వామివారికి గన్నేరు పుష్పాల సమర్పణ చేయటం మంచిది.